నమస్తే అండి. సో, థంబ్‌నెయిల్ బట్టి మీకు అర్థమైపోయి ఉంటది. ఈ వీడియోలో మనం హోమ్ లోన్ తీసుకోవాలా లేదా? అసల ఇల్లు కొనుక్కోవచ్చా లేదా? కాన్సెప్ట్ మీద. మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పి చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెప్తున్నారు కదా! అయితే ఈ వీడియో మీరు మొత్తం చూడండి. మీకు క్లారిటీ వస్తది. మనం ఎలాగా గమనించాలనేది. సో, ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అందరూ చెప్తున్నారు కదా! ఇల్లు గట్ట తీసుకోవద్దు గట్ట అని. వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉందని ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ చాలా డబ్బున్నోళ్ళు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఇల్లులు కానీ ఏవో ఒకటి ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకనే వాళ్ళ మైండ్ సెట్ అలాగుంటది. ఇప్పుడు అదే మీరు ఒక అనుకోండి, జనరేషనల్ వెల్త్ లేదు అంటే పేరెంట్స్ దగ్గర నుంచి కానీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఆస్తులు ఏం రాలేదు. ఓకే, ఆస్తులు ఏం లేదు. ఒక లోవర్ మిడిల్ క్లాస్ అంటే నెలకు ఒక 30 నుంచి 50 వేలు సంపాదించే వ్యక్తి ఎలా మేనేజ్ చేసుకోవాలో ఆలోచించండి. సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పిన బట్టి అయితే రెంట్ కట్టుకోండి. ఇంకా ఆ, పిల్లల్ని చదివించుకోండి, రెంట్ కట్టుకోండి. ఆ మిగిలిన అమౌంట్ మ్యూచువల్ ఫండ్ చేసుకోండి. ఒక 30 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఇల్లు కొనుక్కోండి. అది వాళ్ళ కాన్సెప్ట్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ అమౌంట్ చాలా పెద్దది అవుద్ది 20-30 ఇయర్స్ తర్వాత అగ్రి. కానీ ఆలోచించండి, 20 సంవత్సరాలు రెంట్ కొంటున్నాం, మరి ఆ రెంట్ అమౌంట్ వెళ్తుంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ బేసిక్ కేసులో వేసాను ఏంటంటే మంత్లీ రెంట్ 8,000 అనుకోండి. అయితే ఓనర్ ఊరుకోడు కదా, ప్రతి సంవత్సరం 8,000 కడతా ఉంటే నెల కొంత పెంచుతాడు కదా. సో ఇక్కడ 5% ఇంక్రీజ్ లో వేసుకున్నా సంవత్సరానికి 96,000 ఫస్ట్ ఇయర్. దాని తర్వాత 1,00,000. అలాగే ఓవరాల్ 20 సంవత్సరాలకు వెళ్తే మొత్తం 31 లక్షలు మనం పే చేస్తున్నట్టు రెంట్కే. ఇదంతా రెంట్కే వెళ్ళింది. ఓకే. ఇప్పుడు అదే 8,000 ఇక్కడ 5% ఇంక్రీజ్ చేశారు కదా అంటే ఇక్కడ ఏవి ఇంక్రీజ్ చేయలేదు. ఇక్కడ అదే 8,000 ఉంది, మంత్లీ 8,000 రూపాయలు, సంవత్సరానికి 96,000. ఇది మనం మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో పెట్టుకుంటే ఇది ఓవరాల్ గా మనకి 79 లక్షలు అవుద్ది. అరౌండ్ 80 లక్షలు అనుకోండి. ఇక్కడ ఇది నేను 12% వేసాను. ఇప్పుడు జనరల్ గా మీరు ఒకవేళ స్మాల్ క్యాప్ ఫండ్ లో వేసుకుంటే మీకు చూస్తారు సిఏజిఆర్ 20% కానీ 18% అయినా ఉంటాయి అవి. సో గ్యారంటీ లేదు, నేను యావరేజ్ గా 12% వేసుకున్నా. సో అదే మనకి 80 లక్షల దాకా ఇచ్చింది. సో రెంట్ తాలూకా ఇనీషియల్ రెంట్ మీరు కెరియర్ బిగినింగ్ లో 8,000 రెంట్ కట్టున్నారు అనుకోండి. మీకు మీ పేరెంట్స్ ఉన్న కలిపి ఉన్న హౌస్ లో 8,000, ఇంకో 8,000తో మ్యూచువల్ ఫండ్ కట్టుకుని అలా ప్లాన్ చేసుకుంటే డిసిప్లిన్ వెళ్తే ఈ అమౌంట్ అనేది రెడీ అవుద్ది. కానీ ఇది గ్యారంటీ కాదు, ఎందుకంటే మనం పే చేయాలి మంత్లీ మంత్లీ. ఇది గ్యారంటీ మనం కంపల్సరీ ఇవ్వాలి, లేకపోతే ఇంట్లో ఉండేవారు కదా. ఇది కంపల్సరీ ఇవ్వాలి. ఆలోచించుకోండి, 31 లక్షలు 20 సంవత్సరాల వరకు దేని నుంచి అయితే రూపాయి కూడా మనకి తిరిగి రాదు. ఇంకోటి, ఇప్పుడు హోమ్ లోన్ తీసుకున్నారు అనుకోండి. అంటే ఇప్పుడు వెంటనే నా బట్టి అయితే అంటే ఇప్పుడు నేను నా బట్టి ఎందుకు చెప్తున్నా, ప్రతి మనిషి తాలూకా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వేరు. అందుకే దీన్ని పర్సనల్ ఫైనాన్స్ అంటారు. నేను మీకు చెప్పినా సరే మీరు అందులో నుంచి మీకేది సూటబుల్ అదే తీసుకోవాలి. నేను అంతే, నేను అందరూ చెప్పిన వింటాను, నాకు నచ్చిందే చేస్తాను. మీరు కూడా అలాగా ఆడెవడో ఇల్లు కొనొద్దు అన్నాడు అని చెప్పేసి కొనకంట నేను 45 సంవత్సరాల తర్వాత కొంటా అంటే అది తనకు కరెక్ట్, మీకు కరెక్టా కాదా, అది మీరు ఆలోచించాలి. సో నా పర్సనల్ విషయానికి వచ్చేసరికి నాకంటూ ఎటువంటి ప్రాపర్టీ గట్టే రాలేదు. ఇప్పుడు నన్ను నమ్మి ఎవరైతే వైఫ్ వచ్చిందో మ్యారేజ్ చేసుకుని, తనే చిన్నప్పటి నుంచి ఓన్ హౌస్ లోనే ఉన్నారు. సో నా ఇంటెన్షన్ ఏంటి, తను మళ్ళీ రెంట్ హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదు, తనకి ఓన్ హౌసే లోనే నేను ఉంచాలి అనేది నా ఇంటెన్షన్. అది నేను చేసుకున్నా ఒక 5-6 ఇయర్స్ లో ప్లాన్ చేసుకుని, ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని చేసుకున్నాం. ఓకేనా. ఆలోచించండి, హౌస్ రెంటెడ్ అంటే ఓన్ హౌస్ లో ఉన్న వ్యక్తి సడన్ గా రెంటెడ్ హౌస్ లోకి వచ్చేసరికి ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది. రెంటెడ్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలిసే ఉంటుంది. చుట్టాలు రాకూడదు, ప్రతిదానికి ఇక్కడ క్లీన్ చేయలేదు, అక్కడ క్లీన్ చేయలేదు, ఏసీ పెట్టకూడదు. ఇలాగ చాలా ఉంటాయి. ఆ వాటర్ ఎక్కువ వాడేస్తున్నారు మీరు, అది ఎవరికి తెలియదు. వాటర్ ఎవరు ఎక్కువ వాడుతున్నాడో ఎవరికి తెలియదు, కానీ వాళ్ళు అంటారు అలాగే. ఎందుకంటే వాళ్ళకి కమాండ్, నా కింద ఉన్నారు వీళ్ళు అంటే ఓనర్స్ తాలూకు మైండ్ సెట్ అలా ఉంటదంటే వాళ్ళ ఒక ఇంకా మనం వాళ్ళ పనుల కింద అన్నట్టు ఉంటది. మెట్లు మీరే కడగాలి, ఇలాంటివి చాలా ఉంటాయి. బండి లోపల పార్కింగ్ చేయకూడదు, వాళ్ళ బండి వల్ల కింద మట్టి అయినా సరే మీ బండి వల్లే అయింది. సో ఇలాంటివి చాలా ఉంటాయి. సో అది మనకి ఓన్ హౌస్ లో మనకి అవ్వేటి ఉండవు. సో వీళ్ళు చెప్పేది ఇన్వెస్ట్మెంట్ బట్టి చెప్తారు. అంటే ఓన్ హౌస్ ఒకవేళ మీరు హౌస్ తీసుకుంటే మీకు అందులో రెంటల్ ఇల్లు 8-10 వేలు వస్తుంది, కానీ మీరు 30,000 మంత్లీ ఈఎంఐ కడుతున్నారు, ఇలాగన్నీ చెప్తారు. ఓకేనా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హౌస్ దేనికి కొంటున్నాం, మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం కాదు, నా పర్సనల్ సెక్యూరిటీ కోసం కొంటున్నాను, నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం కొనుక్కుంటున్నాను.
నేను ఇక్కడ ఫ్యూచర్ గురించి ఇక్కడ దేనికి కాదు, నా పర్సనల్ సాటిస్ఫాక్షన్. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నేను ఒక రూపాయితో సాటిస్ఫై అయితే నాకు కోటి అవసరం లేదు. అదే లాజిక్, నేను పాటించే లాజిక్ ఏంటంటే నా సాటిస్ఫాక్షనే నాకు ప్రయారిటీ. ఫస్ట్ నా సాటిస్ఫాక్షన్, దాని తర్వాత ఫ్యామిలీ, దాని ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ కిడ్స్, దాని తర్వాత పేరెంట్స్. అది నా లాజిక్. సో మీరు అనుకోవచ్చు పేరెంట్స్ ని తర్వాత పెట్టండి, నేను తర్వాతే పెడతాను పేరెంట్స్. నేను తర్వాతే పెడతా. అదే అదే నా ప్రాక్టికల్ గా ఆలోచించాలంటే అదే. మీరు కూడా అనొచ్చు పేరెంట్స్ గట్ట ఫస్ట్ పెట్టాలి కదా అని అనొచ్చు, ఎందుకంటే సింపతి ఉంటది, అలాగ అనొచ్చు. కానీ మీరు ఆలోచించరు, రేపొద్దున మీకు పెళ్ళి పిల్లలు గట్టు ఉంటే ఇద్దరిలో మీ పిల్లోడికి ఒక ప్రాబ్లం వచ్చింది, అదే టైంకి మీ ఫాదర్కి ఒక ప్రాబ్లం వచ్చింది, మీ ఫాదర్ ఒక 100 km డిస్టెన్స్ లో ఉన్నారు, మీరు ఫస్ట్ మీ పిల్లోడిని చూసుకుంటారు, ఫాదర్ని చూస్తారు. ప్రాక్టికల్ గా ఆలోచించాలి ఎప్పుడైనా సరే. డబ్బుల విషయంలో వచ్చేసరికి ఎప్పుడైనా సరే ప్రాక్టికల్ గా ఉండాలి. సో నేను అలాగే ఆలోచిస్తా, నేను చెప్పేది కూడా అదే చెప్తాను. అందరు చెప్పింది వినాలి, మీకు నచ్చిందే చేయాలి. సో ఓవరాల్ గా కన్క్లూజన్ ఏంటి చెప్తున్నా అంటే, వాళ్ళు చెప్పేది డబ్బున్నోళ్ళ కోసం. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అంటే నెలకు 30,000, 50,000, 70,000 సంపాదించే వాళ్ళ గురించి కాదు అది. వాళ్ళు చెప్పేది నెలకి 2 lakhs కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళ గురించి చెప్తారు వాళ్ళు. ఇంకోటి వాళ్ళు చెప్పే ఇంటెన్షన్, తల్లిదండ్రులు గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చే ఆస్తులు ఉంటాయి కదా, వాళ్ళటోళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయమని ఇప్పుడు చెప్తారు తెలుసా. ప్రాపర్టీ అమ్మేక వచ్చే అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ ని ప్రాపర్టీలో పెట్టమంటారు, ఎందుకంటే అక్కడ ట్యాక్స్ పడదు కదా. ఓకే, సో ఆ విధంగా చెప్తారు వాళ్ళు. రిటర్న్స్ క్యాలిక్యులేట్ పర్సంటేజ్ మనుషులు. సో రిటర్న్స్ క్యాలిక్యులేటెడ్ గా చెప్తారు డబ్బున్న వాళ్ళకి. మనలాంటి వాళ్ళకి ఆ లాజిక్స్ అనేవి వర్తించవు. మనం ఫస్ట్ ఏం చేయాలి, మన అమౌంట్ ని మనకు మంత్లీ బడ్జెట్ వేసుకోవాలి. బడ్జెట్ లో కంపల్సరీ మీ బడ్జెట్ లో 500 మిగులుతుంది అనుకోండి, 500 250 అయినా ఇన్వెస్ట్ చేయండి, అదో డిసిప్లిన్. నేను ఇది చెప్పే కదా మ్యూచువల్ ఫండ్స్ ఇదంతా, ఇది డిసిప్లిన్ ఉంటేనే వస్తాయి ఇవి. ఇప్పుడు అనుకోండి ఒకవేళ మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ అడ్వైస్ చెప్పినట్టు మీరు హోమ్ లోన్ తీసుకోలే. సో ఇప్పుడు ఈ 30,000 మిగులుతుంది కదా, ఇక్కడ 30,000 ఏదైతే సంవత్సరం 3,60,000 ఉందో ఆ అమౌంట్ మిగులుతుంది కదా, మీరు అది గ్యారంటీ ఇవ్వగలరా నెల నెల మీరు మ్యూచువల్ ఫండ్ లోనే పెడతానని? ఎవరు గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒక 3 years మార్కెట్ పెర్ఫామ్ చేయలేదు అనుకోండి, చాలా మంది ఎస్ఐపి చేయరు, మళ్ళీ వాళ్ళు రివోక్ చేస్తారు, వెనక్కి తీసేసుకుంటారు డబ్బులు. సో అక్కడ డిసిప్లిన్ ఉండదు అనమాట. మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ రన్ గేమ్. మంత్లీ రెంట్ అనేది మనం పే చేయాల్సిందే, రూపాయి కూడా అందులో నుంచి రాదు. మళ్ళీ మల్టిపుల్ ప్రెషర్ ఉంటాయి, ఏది చేయాలని అడిగి చేయాలి, ఇవన్నీ ఉంటాయి మనకి. సడన్ గా ఓనర్ వచ్చి మా చుట్టాలు వస్తున్నారు ఖాళీ చేసేయండి అమ్మా 1 month లో అంటారు, ఏం పరిస్థితి అప్పుడు? ఏమంటారు, ఫైట్ చేస్తారా ఓనర్ తో, కోర్టు కేసు చేస్తారా? లాజిక్ కాదు కదా అక్కడ. సో అలాగే. సో అందరు చెప్పేది వినాలి, మీ బట్టి మీ పర్సనల్ ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకోవాలి డిసిప్లైన్డ్ గా. నా దృష్టిలో అయితే ఇప్పుడు నాకు ఏ హౌస్ లేదు, నాకు ఎక్కడ ప్రాపర్టీ లేదు అనే వాడికి ఒక నెలకు ఒక 80,000-90,000 సంపాదిస్తున్నానంటే వాడు హోమ్ లోన్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. కానీ దానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మెజర్స్ చేసుకోవాలి. అంటే ఏంటి, బ్యాకప్ ఒక 6 months 1 year తాలూకా బ్యాకప్ అమౌంట్ రెడీ చేయాలి. డౌన్ పేమెంట్ అమౌంట్ పర్సనల్ లోన్ తో కాకుండా సొంతంగా డౌన్ పేమెంట్ అమౌంట్ రెడీ చేసుకోవాలి. ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటే మీరు జస్ట్ మంత్లీ ఈఎంఐ వెళ్తుంది. ఇంకోటి, సడన్ గా వెళ్ళి 2 కోట్లు 3 కోట్లు ఇల్లు ఏమో కొనియం కదా, ఒక చిన్న అపార్ట్మెంట్ ఏదో అట్లీస్ట్ ప్రశాంతంగా పడుకునేటట్టుగా ఒక చిన్న ఇల్లు, అంతే కదా మనకు కావాల్సింది. ఆ విధంగా నా మైండ్ సెట్. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే కామెంట్ చేయండి, ఇంకా ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.